హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. మన ఎన్ఎం కుకింగ్ వినాయక చవితి స్పెషల్గా 11 రోజులు 11 వెరైటీస్తో ఒక సిరీస్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ 6 పార్ట్స్ పోస్ట్ చేశాను. ఈరోజు పార్ట్ 7. సో డే 7 స్పెషల్గా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని బియ్యపు రవ్వ బెల్లం కుడుములు ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైగా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో నేను ప్రతి వీడియోలో ఏదో ఒక నైవేద్యంతో పాటు వినాయక చతుర్థికి సంబంధించిన ఏదో ఒక విషయం చెప్తున్నాను. సో ఈరోజు నేను వినాయకుడి జననం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కథ ఎక్స్ప్లెయిన్ చేసిన తరువాత బియ్యపు రవ్వ బెల్లం కుడుములు కూడా ఎలా చేయాలో చెప్తాను. సో డైరెక్ట్గా రెసిపీయే కావాలనుకున్న వాళ్ళు కథ స్కిప్ చేసి కూడా రెసిపీని చూసుకోవచ్చు. ఇంకేంటి, కథ స్టార్ట్ చేసేద్దాం. నైవిషారణ్యంలో సౌనకుడు అనే మహర్షి ఒకరోజు సుత మహర్షిని ఇతర మహర్షులను కలిశాడు. అప్పుడు శుతుడు సౌనికుడికి ఇతర మునులకు వినాయకుడి పుట్టుక, చంద్రుణ్ణి వినాయక చవితి రోజు చూస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి చెప్తాడు. పూర్వం ఏనుగు రూపంలో గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు గజాసురుడికి ప్రత్యక్షమై, రాక్షస, ఏమి నీ కోరిక అని అడుగుతాడు. అందుకు గజాసురుడు, స్వామి, నువ్వెప్పుడూ నా కడుపులోనే నివాసన ఉండాలి, అదే నా కోరిక అని అంటాడు. భక్తులకి తేలికగా ప్రత్యక్షమై వారి పూర్వాపరాలు ఆలోచించకుండా వారు కోరిన వరాలను ఇవ్వడం శివునికి అలవాటు. గజాసురుడి కోరిక మేరకు శివుడు గజాసురుడి కడుపులోకి ప్రవేశించి అక్కడ నివసిస్తాడు. కైలాసంలో పార్వతీదేవి తన భర్త అయిన శివుని జాడ తెలియక ఆయన కోసం వెతుకుతూ గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంటుంది. దాంతో పార్వతీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ జరిగిందంతా చెప్పి ఆయనను సహాయం కోరింది. ఓ మహానుభావ, పూర్వం భక్ష్మాసురుడి నుంచి నువ్వే నా భర్తని రక్షించావు, అలాగే ఇప్పుడు కూడా గజాసురుడి నుంచి నా భర్తని రక్షించు అని అడిగింది. అప్పుడు విష్ణువు పార్వతితో, శివుని వాహనమైన నందిని నా దగ్గరికి పంపు, గజాసురుని సంహారానికి గంగిరెద్దు మేళమే తగినది అని అంటాడు. బ్రహ్మ ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపుతాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకు తలో వాయిద్యమిచ్చి తను కూడా సన్నాయిని అందుకొని వాళ్ళందరూ గజాసురుని దగ్గరికి వెళ్తారు. ఊర్లో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గజాసురుడు చూసి ఎంతో ఆనందపడ్డాడు. మేళాల పెద్ద అయిన శ్రీహరితో, నరుడా, నీకేం కోరిక కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు విష్ణువు, అయ్యా, ఇది శివుని వాహనమైన నంది, శివుని కోసం వచ్చింది కాబట్టి దాన్ని ఆయనకు చూపించు, తరువాత మా దారిన మేము పోతామని అంటాడు. అది వినగానే గజాసురుడు ఉలిక్కి పడతాడు. తన పొట్టె చీలిస్తే కానీ శివుడు బయటకి రాలేడు, వస్తే తనకి మరణం తప్పదు. దివ్య దృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకొని తన చావు ఇంకా తప్పదని గ్రహించి తన కడుపులో ఉన్న శివునితో, స్వామి, నేను మరణించాక నా తలని 3 లోకాల్లో పూజించేలాగా చెయ్యి, అలాగే నా చర్మాన్ని నువ్వు ధరించు అని అన్నాడు. శివుడు దానికి అంగీకరించాడు. ఇంకా శ్రీహరి నందికి సైగ చేయగానే నంది తన కొమ్ములతో గజాసురుడి కడుపుని చీల్చి అతని చంపేసింది. గజాసురుడి కడుపులో నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి ఇలా అంటాడు, పరమశివ, రాక్షసులకు ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానమని చెప్పి బ్రహ్మని ఇతర దేవతలను వారి వారి లోకాల్లోకి వెళ్ళమని శ్రీహరి కూడా వైకుంఠానికి వెళ్తాడు. అప్పుడు శివుడు నందిని ఎక్కి కైలాసానికి వెళ్తాడు. తన భర్త తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఆనందంతో తలంటు పోసుకోవడానికి తయారైంది. తన ఒంటి మీద ఉన్న సున్నిపిండిని తీసి ఆ పిండితో ఒక చిన్న పిల్లవాడి బొమ్మని తయారు చేసి దానికి ప్రాణం పోసి ఇలా చెబుతుంది, కుమారా, నువ్వు ముఖద్వారానికి కాపలా ఉండి లోపలికి ఎవ్వరినీ రానివ్వకు. అప్పుడు ఆ బాలుడు దానికి అంగీకరించి సింహద్వారం వద్దకు వెళ్తాడు. పార్వతీ స్నానం ముగించుకొని అనేక నగలను ధరించి భర్త కోసం ఎదురు చూస్తుంది. శివుడు కైలాసాన్ని చేరుకొని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. తనని లోపలికి రానివ్వట్లేదని ఆ బాలుడి తల నరికివేస్తాడు. పార్వతీదేవి చాలా బాధపడుతుంది. అప్పుడు శివుడు గజాసురుడికి ఇచ్చిన వరాన్ని గుర్తు తెచ్చుకొని ఆ గజాసురుడి తలని తెచ్చి మరణించిన ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి ఇలా చెప్తాడు, వత్స, నీకు గజాననుడు అని పేరు పెడుతున్నాను, ఇప్పటి నుంచి నువ్వు ముల్లోకాల్లో పూజించబడతావు అని అంటాడు. సో ఇదే అండి వినాయకుడి జననం వెనుక ఉన్న అస్సలు కథ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ బియ్యపు రవ్వ బెల్లం కుడుములకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. ఫస్ట్ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా ఈ సైజులో ఉన్న కప్లో 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక పావు కప్ శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. సో లో ఫ్లేమ్లో ఇలా శనగపప్పును కాస్త ఉడకబెట్టుకోండి. సో పప్పు కొంచెం ఉడికిన తర్వాత దీంట్లోకి నేను ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఒక పావు స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, ఇక్కడ పప్పు ఉడికిందా లేదా నేను చూసుకుంటున్నాను. సో పప్పు ఇలా ఉడికిన తరువాతే దీంట్లో నేను బియ్యపు రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. సో బియ్యపు రవ్వ ఒక్కసారి వేయకండి, ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. సరే, ఇక్కడ కాస్త దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో ఇలా దగ్గరకు వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఇలా ఇంకా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇది రెడీ అయిపోయింది. చూసారా, కాస్త గట్టిగా కూడా అయిపోయింది. అయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా చిన్న చిన్నగా ముద్దలు చేసుకుంటున్నాను. సో మీకు కావాల్సిన షేప్లో చేసుకోండి. ఫస్ట్ ఇలా కొన్ని రౌండ్ చేసుకున్నాను, కొన్ని ఫ్లాట్గా కూడా చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన షేప్లో ఇలా చేసేసుకోండి మీరు కూడా. చూసారా, ఇక్కడ నేను ఇలా చేసుకున్నాను కొన్ని. సో ఇలా కొన్ని చేసుకున్నాను, అలా కూడా కొన్ని చేసేసుకొని ఇలా పైనుంచి కాస్త కిస్మిస్లు పెట్టుకుంటున్నాను. సో చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, చాలా తినాలనిపిస్తుంది. ఇలా చేశాను. సో ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఇడ్లీ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం చేసుకున్నవి ఉన్నాయి కదా, అవి దీంట్లో పెట్టుకుంటున్నాను. సో ఇలా మొత్తం పెట్టేసుకొని మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. సో ఇలా ఇడ్లీ మెషిన్ లేని వాళ్ళు జస్ట్ ఏదైనా బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టీమ్ ప్రిపేర్ చేసుకొని ఇవి ఉడకబెట్టుకోవచ్చు. నేను డిఫరెంట్ షేప్స్లో చేసుకున్నాను కదా, సో అన్నీ ఒకేసారి ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇలా ఫ్లాట్గా చేసుకున్నవి, అలాగే కొంచెం కుడుముల షేప్లో చేసుకున్నవి, నెక్స్ట్ నేను రౌండ్ షేప్లో కూడా చేసుకున్నాను కదా, అవి కూడా అన్నీ ఒకేసారి ఉడకబెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఇందులో ఒక 1 cup వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను దీన్ని ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టుకొని విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చిన్న గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో ఒక పావు కప్ బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను జస్ట్ సిరప్ లాగా చేసుకుంటున్నాను, లైక్ తీగ పాకం కానీ అలా ఏం చేసుకోవట్లేదు. కొంచెం పొంగు రాగానే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో జస్ట్ సిరప్ లాగా చేసుకోండి. చూసారా, ఇక్కడ ఫస్ట్ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం పొంగు వచ్చేలాగా చూసుకున్నాను. చూడండి, ఇక్కడ కాస్త పొంగు వచ్చిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇలా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఈ కుడుములు కూడా రెడీ అయిపోయాయి, చక్కగా ఉడికిపోయాయి. నేను దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. ఇంతే ఈజీగా బియ్యపు రవ్వతో కూడా చక్కగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో షుగర్తో కావాలనుకున్న వాళ్ళు సిరప్ వేసుకొని తినొచ్చు, లేదా నార్మల్గా కుడుములు తినాలనుకున్నా తినేయచ్చు. కానీ ఇలా షుగర్ సిరప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇదే అండి మన ఫైనల్ లుక్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ట్రై చేసి ఇలా కుడుములు చేసుకొని ఫుడ్ని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, share and subscribe to NM Cooking and please support us.